బెంగళూరులో ఉన్నాడు. ఈరోజు పనులన్నీ పక్కన పెట్టి ఈ గొప్ప శుభకార్యం కొరకై ఇచ్చేసి ఉన్నారు. వారిని ఎమ్మెల్యే గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్, మనల్ని మన సమాజంలో ఎంతో ప్రేమించేవారు, కులమత భేదము లేకుండా. సార్ హృదయంలో కులము మతం లేదు, మాకు బాగా తెలుసు. మనకి మనం ఎంత ప్రేమిస్తున్నాడు కనుక బెంగళూరు పోయినటువంటి సార్ గారి పనులన్నీ పక్కన పెట్టి ఈరోజు ఈ యొక్క శుభకార్యానికి శుభాలు గ్రీటింగ్స్ అందించడానికి వచ్చి ఉన్నారు. దేవుని బిడ్డలారా, సిఎస్ఐ టౌన్చే జమ్మలమడుగు రూపురేఖలు మారుతున్నాయంటే సార్ గారి యొక్క సహాయమే. దేవుడాన్ని ప్రేమించి ఆ మొదటి వాల్ గోడను ముందున్నటువంటి కాంపౌండ్ వాళ్ళకి తీసేసి సుందరంగా కట్టించాడు. తర్వాత చెట్లు లైటింగ్ కూడా మాట ఇచ్చి ఉన్నారు. మరి ఆయనకున్నటువంటి గొప్ప హృదయం చాలా గొప్పది. యథార్థవాది లోక వీరాలని స్ట్రైట్ ఫార్వర్డ్, అంతే. తప్పుంటే చెప్తాడు, సరి చేసుకోమంటాడు. ఇప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఆయన గెలుస్తానే ఉంటాడు. చేశా గెలుస్తాడో పార్టీ కాదన ఆయన హృదయం ముఖ్యం. అలానే మీరు వేసి గెలిపించి దేవుని స్తోత్రం చెల్లిస్తూ ఆయన 2 మాటలు మాట్లాడతాడు. యేసుప్రభు మాట్లాడు దశమ 10వ భాగం గురించి మాట్లాడతాడు. ఒకరోజు కానపల్లిలో మీటింగ్ పెడితే అక్కడ మాట్లాడుతా అన్నాడు. సార్, నేను చూలా కూర్చోంటే యేసుప్రభు దశమ ఇమ్మని ఇచ్చినారా అని అంటున్నాడు. సార్, మీ హృదయం చాలా గొప్పది. మీరు వచ్చినందుకు మేము సంతోషిస్తూ మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెల్లిస్తూ మీ శుభాకాంక్షలు అందించవలసిందిగా మనవి చేస్తున్నాము. సార్, మా ప్రజలు ఎల్లప్పుడూ మీరు తోచేసినా మీతోనే ఉంటారు. మీ ప్రేమ గొప్పది. అందరికీ చాలా సంతోషం. భారీ ఎత్తున ఇంతమంది ఈ యొక్క కంటాట కార్యక్రమానికి విచ్చేసినందుకు చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నాకు ఒక వారం కిందట మన వాళ్ళు డాక్టర్లు కానీ స్థానికులు కానీ మన బిషప్ గారు కానీ అందరూ వచ్చి చెప్పడం జరిగింది. ఈయన మీరు పదే చెప్తాను, నేను బెంగళూరు పోయినా వచ్చినా నాకు ఉండేది, నేను పక్కనే ఉండేది. నేను కూడా మీరందరూ సుఖవంతంగా సుఖశాంతంగా ఉండాలని కోరుకుంటామనే మతం. నేనైతే వ్యక్తిగతంగా ఈ ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉండేది క్రిస్టియన్స్. అత్యంతగా బ్రహ్మాండంగా ఉదారంగా ఆయన యేసుక్రీస్తు యొక్క పాఠం చెప్పిన ప్రకారము 10వ భాగము ఖర్చు పెట్టేది ముఖ్యంగా క్రిస్టియన్స్ ప్రపంచంలోనే. నేను చాలా పుస్తకాలు చదువుతాట. ఏదన్నా అభివృద్ధి కోసం కానీ ఇప్పుడు ఈ సిఎస్ఐలో కూడా ఎలా చేస్తే ఈ యొక్క దేశం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఆ రోజుల్లోనే ఇంత పెద్ద ఎత్తున ఉండి బ్రహ్మాండంగా వైద్యం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇంకందరం ఒకసారి ఈ యొక్క మననే ఆయన పాపం నేను లేను ఆ రోజు, నా కొడుకున్నాడు, మా భూపేశ్ ఉన్నాడు. ఆయన నాకు కూడా డాక్టరు కటింగ్స్ ద్వారా చాలా బాగా చెప్పినాడు. అంటే కారణం ఈ ఊరి యొక్క ప్రాశస్త్యం. ఇప్పుడు వస్తాను, నేను అడిగిన ఏం ప్రధానంగా ఏమని. ఇది జిల్లాలో, అందులో మన జమ్మలమడుగులో ఈ కంటాట అనే కార్యక్రమం జరగడం, ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా చాలా సంతోషం. కాబట్టి దయచేసి అందరినీ విజ్ఞప్తి, ఆయన జీసస్ క్రీస్తు యొక్క విశేషాన్ని మనం కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ కొద్ది గొప్ప ఆయన చెప్పిన మాటకు విలువ ఇవ్వాలి. మరణము కంటే ప్రేమ గొప్పది. నేను చనిపోతే ఏమవుతుంది, నా ప్రేమను చంపలేరు కదా అని నేను ఒకసారి కర్నూలులో చదివినా. హౌ మచ్ యూ లవ్స్ గాడ్ అంటే దిస్ మచ్ అండ్ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్స్ అని బార్లా జాతి ఈ ప్రపంచంలో తూర్పు పడమర కంటే నా ప్రేమ గొప్పదని. చనిపోవడం కాదు ముఖ్యం, ఆయన తిరిగి బయటికి రావడం, దేశానికి ప్రపంచానికి మంచి మాటలు చెప్పడం. ఆయన నిలబడ్డాడు దానికి. కాబట్టి ఈ యొక్క కంటాట కార్యక్రమంలో ఆయన యొక్క కార్యక్రమాన్ని ఈ డ్రామా రూపంలో నాకు చాలామంది వచ్చేట్టు చెప్తున్నారు. ఎక్కడో కొరియన్ వాళ్ళు కానీ, ఒరిస్సా నుండి కానీ, హైదరాబాద్ తెలంగాణ నుండి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ దాదాపు 70 మంది బృందం. వాళ్ళు ఇప్పుడే పాటలు మొదలుపెట్టారు. వాళ్ళ కార్యక్రమం విజయవంతం కావాలని ఇప్పుడే చెప్పినట్టు మీకు ఆ యొక్క కమ్యూనిటీ హాల్ పరంగా నేను ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా ఒక 2-3 నెలల్లోనే దాని కాన్సెప్ట్ డిక్లేర్ చేసే బాధ్యత నాకు ఉంది. ఇప్పుడే చెప్పినారు,
ఆడ పదే పదే నేషనల్ హైవేకి చిన్న చర్చి కాంపౌండ్ ఎక్కువ ఉంది, దాన్ని సరదాలని కొందరు అడ్డపడిన పాపం ఊరంతా బాగుపడాలా లేకుంటే వేరే రకంగా మాట్లాడతారు. నేను కఠినంగా మాట్లాడి ఇరు వర్గాలను ఒప్పించినాం. కాబట్టి సహకరించిన అందరికీ మీకు కూడా ఎంత లాభకరంగా ఉందంటే నేను గమనించిన పర్సనల్గా కూడా మాకు రస్తా ఏర్పడా కానీ లేవు రాకపోగలు కానీ అటువంటి రస్తా కూడా అటువైపు నుంచి వచ్చేదాన్ని కానీ. కాబట్టి ఏదన్నా ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు ఈ లైటింగ్ కూడా నేను చూసి ఆశ్చర్యపడుతున్నా. ఎందుకు గతంలో ఇంత కరెంటు ఉండేది కాదు. మనకు మీకు చాలా విషయాలు తెలియాలని కొంత ఈ దేశంలో ఇప్పటి వరకు 4,50,000 మెగావాట్ల పవర్ ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చాక 5,50,000 మెగావాట్లు పవర్కు పర్మిషన్ ఇచ్చారు. అందులో సోలారు, విండ్ పవరు, మన ఇంటి మీద కూడా సోలార్ పెట్టుకోవచ్చు. దాని పేరు సూర్య గారి కార్యక్రమం. అందులో ప్రధానంగా మన జమ్మలమడుకు 10,000 మెగావాట్లు, 5,50,000లో 10,000 మెగావాట్లు పర్మిషన్ ఇవ్వడం అది జరుగుతుంది. అందులో భాగమే ఈ లైటింగ్ కూడా అద్భుతంగా ఉంది. కానీ ఇంకా ఎన్నో చేయాల్సిన పనులు ఉన్నాయి. మనకు జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ చేసినారు. గండికోట టూరిజం పికప్ అయింది. ఇంకా రోడ్లు కూడా అన్నీ పికప్ అయినాయి. తాగునీళ్ళు నేను స్టడీ చేశాను సార్. మనకు ఈ కడప జిల్లాలో జమ్మలమడుగులో 0% ఎర్రరు, అంటే 150 లీటర్లు సప్లై కావాల్సిందే. ఒకే ఒక్క మున్సిపాలిటీ ఏదంటే ఈ జమ్మలమడుగు. నాకు ఒక సన్మానం గురించి అంటే నేను మీకు అందరికీ సవివరంగా చెప్పాను. నాకు గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు చెప్పినారు, సన్మానము ఓ శాల్వా కలుపుతారు. ఆయన ఇది వినండి సార్, ముఖ్యంగా ఎమ్మెల్యే సార్ ఎక్కడున్నాడు, ఉన్నాడా ఎమ్మెల్యే గారు సార్? ఒక నిమిషం బయటకు రండి. మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా. శాల్వా గురించి డాక్టర్ వెంకయ్య నాయుడు గారు ఆయన భార్య చెప్పిందంట, ఇవన్నీ శాల్వాలు తీసుకొని వచ్చి ఇంటి నిండా అయినా ఏం చేయాలని, అది ఎవరికైనా ఉపయోగపడతాయని. కాబట్టి ఆ శాల్వాలు దయచేసి ఆయన చెప్పడమే కాకుండా మా పెద్దనాయన ఒక ఆయన శివరాంరెడ్డిని పిల్లాడు, మీకు తెలుసు వ్యక్తిగతంగా, ఆయన చెప్పినాడు శాల్వా అంటే నాకు తెలిసినారు ఆయన దుప్పటి కప్పడమే కదా. కాబట్టి నాకైతే దయచేసి శాల్వా వద్దు. రెండోది దండ, పూలదండ. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ, ఆయన చెప్పినాడు దండ వేయాల్సింది ఇద్దరికంట, ఒకటి దేవునికి, 2 చనిపోయిన శివానికి. నేను బతికే ఉండా కదా అట. లేదా రెండోది నేను దేవుని అయితే కాదు, నేను ఒక సాధారణ వ్యక్తిని. నేను ఒక మీటింగ్లో చెప్పిన ఈ తాలూకాకు నేను పెద్ద సాగలి అని. కాబట్టి నేను పనులు చేసే సాగల్ని నన్ను హృదయపూర్వకంగా మీరు గమనించాలి. నేను వర్కర్నో కాదు అని. నేను వర్క్ చేస్తూ ఎవరన్నా వర్క్ చేయకుండా కఠినంగా కూడా మాట్లాడుతుంట. మీరు కూడా కఠినంగా మారండి అని. అప్పుడే సమాజం బాగుపడేది. ఆయన జీసస్ క్రీస్తు యొక్క ప్రేమ కూడా అదే. ప్రతి ఒక్కరూ చేతనైతే సాయం చేయాలి 10%. మరొక మాట, ఎవరైతే హెచ్చించబడతారో వాళ్ళు తగ్గించుకొని మాట్లాడాలి. తగ్గించుకునే ప్రతివాడు హెచ్చించబడునని ఇది నాకు నచ్చిన మరొక ఫార్ములా. కాబట్టి ప్రపంచంలో సంఖ్యాపరంగా కానీ ఉదారంగా కానీ ప్రేమ కలిగిన వాళ్ళు క్రిస్టియన్స్. కాబట్టి మీ క్రిస్టియన్స్ అందరికీ మరోసారి నమస్కారం. నాకు ఆ దండ ఆ శాల్వా వద్దు. నేను కావాలంటే ఎవరికైనా కలుపుతా. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి ఎంతగానో సహాయపడినటువంటి సోలమన్ గారికి మరొకసారి కట్టడ టీం తరపు నుండి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంతేకాదు మరి ఈరోజు మరి ఇంత చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి శాంసంగ్ అయ్య గారికి కూడా మరొకసారి కట్టడ టీం తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆహార విషయంలో కూడా సిద్ధపరిచినటువంటి మరి ముఖ్యంగా ముఖ్య ప్రసంగికులైన అతిథులకు సిద్ధపరిచినటువంటి రవికుమార్ అయ్య గారిని కూడా మేము స్టేజ్ మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా
ఈ సమయంలో మరి మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరైతే దానికన్నా ముందు ఈ మైక్ ఈస్టర్ కంటాటా ప్రోగ్రామ్